ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా కాదత్త, నువ్వు నేను ఒక పార్టీయే కదా. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా. ఏదన్నా నీ మొహం మీద చెప్తున్నాను కదా, అందుకే నీతోటే చెప్తాండా. బుజ్జి అత్త కదా, మా అత్త కాకుండా నన్ను ఎవరు కాపాడతారు చెప్పు. ఈ ఒక్క పాయింట్ నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఈసారి నుంచి మీ అన్న కోసం నన్ను తిట్టాల్సిన పనే లేదు. మీ అన్ననే డైరెక్ట్గా తిట్టొచ్చు. ఒరేయ్, నీకు బాగా కోపట్టిపోయి ఉండదురా. ఉన్నమాడంటే దాంట్లో తప్పే ఉండదే. తప్పేమీ లేదురా, తప్పేం లేదు. రా నీ సంగతి చెప్తా. ఒక్కసారి వాత పెడితే అప్పుడు మాట వింటావు. నిన్ను మచ్చపడిపోతుంది. మచ్చపడితే గుర్తుంటాదిరా. ఇంకోసారి నువ్వు మా అన్న గురించి మాట్లాడబో. అత ఒక్క పని చేస్తావా అత? నాకు గుర్తుండడానికి నువ్వు వాత పెట్టు, అది నీకు గుర్తుండడానికి నేను వాత పెడతా. ఒరేయ్, నాకే వాత పెడతావురా నువ్వు? నిన్ను నీకు నిజంగానే వాత పెట్టాలరా. ఆగు. రేయ్ ఆగరా, రేయ్ చిరు ఆగరా. ఇంసేపు ఆడికిపోయినావు? అంకుల్ వాళ్ళు ఫోన్ మర్చిపోతే ఇచ్చి రావడానికి వెళ్ళానండి. ఫోన్ ఇచ్చి రానికి ఇంతసేపు పట్టినదా నీకో? వెళ్ళింది ఫోన్ ఇవ్వడానికే అయినా ఆలస్యానికి మాత్రం వేరే కారణం ఉంది. అదేంటో మేం చెప్తాం. చెప్పనీకు ఆ పాప నోరు ఏమై ఉండాది? నువ్వు చెప్తానంటున్నావేంది? తను వెళ్ళింది కేవలం ఫోన్ ఇవ్వడానికి మాత్రమే కాదు, మరి గతంలో ఆవిడ గారు చేసిన తప్పుని ఎవరికి చెప్పొద్దని బ్రతిమలాడుకోవడానికి వెళ్ళింది. అసలు ఏం మాట్లాడుతున్నావు వైశాలి? దుర్గ తప్పు చేయడం ఏంటి? అదెవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేయడం ఏంటి? బావ అడుగుతున్నాడు కదా, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నిజమే చెప్తున్నానండి, నేను ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను. కాదు, నీ చీకటి రహస్యాన్ని ఆయన గుండెల్లోనే దాచుకోమని చెప్పడానికి వెళ్ళాం. నిజమా కాదా? ఇప్పుడు పెళ్ళయింది బావతోనే కాని అసలు అంతకు ముందు పెళ్లి కావాల్సింది ఆ కార్తీక్ అనే వ్యక్తితో కదా. అతనితో కలిసి ఈవిడ గారు ఒక రాత్రంతా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ హోటల్లో ఉన్నారంట. వైశాలి, మా అక్క గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు. పిచ్చి పిచ్చిగా వాగటం కాదు, మీ అక్క స్వయంగా తన నోటితో చెప్తూ ఉంటే మేం విన్నాం. అది పచ్చి నిజం. ఏం మాట్లాడవేంటి దుర్గా? నువ్వు నీ మాజీ ప్రియుడితో హోటల్లో రాత్రంతా గడిపింది నిజం కాదా? చెప్పు, నువ్వు చెడిపోయింది నిజం కాదా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ హోటల్ మేనేజర్ని బ్రతిమలాడుకుంది నిజం కాదా? వైశాలి, ఇంకొక మాట మా అక్క గురించి తప్పుగా మాట్లాడవంటే నాలుక కోస్తా. ఏంటి, నా నాలుక్కొస్తావా? నేను చెప్పింది నిజమని నిరూపిస్తే మీ అక్క తల తీస్తావా? నేను ఆ హోటల్కి వెళ్ళలేదు, ఒక రాత్రంతా అతనితో ఉండలేదు అని చెప్పి మీ అక్క నోరు తెరిచి చెప్పమను. ఏంటి దుర్గా ఇది? వైశాలి ఏదేదో మాట్లాడుతుంటే నువ్వేమో మౌనంగా ఉన్నావు. తప్పు చేసింది కాబట్టే మౌనంగా ఉంది బావా, లేదంటే చెల్లి కంటే ముందు తనే మీదకొచ్చేది కదా. అక్క, ఏం మాట్లాడవేంటక్క? ఇదంతా అబద్ధమని ఒక మాట చెప్పక్క. వైశాలి, ఒక ఆడపిల్ల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు.
అది కూడా ఏ ఆడపిల్ల గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదు. మీ మంచి కోరుకునేది కాబట్టే నిజం మీకు చెప్పాలనుకుంటుంది బావగారు. దుర్గ చేసింది ముమ్మాటికి తప్పు కాబట్టే మీ ముందు నిలబడి ఇంత ధైర్యంగా వైశాలి మాట్లాడగలుగుతుంది. దుర్గా, ఏం జరుగుతుందిడా? ఆ ఎమ్మేమో ఏదేదో వాగుతుండాది, నువ్వేమో సడి చప్పుడు లేకుండా నిల్చొనుండావో. నువ్వు నోరు తెరవకపోతే వాళ్ళ నిందలే నిజాలయ్యే ప్రమాదం ఉండాది. లేదండి, వాళ్ళ మాటలు నమ్మకండి. మా అక్కని అపార్థం చేసుకోవద్దు. కావాలనే ఆ వైశాలి మా అక్క మీద నిందలు వేస్తుంది. దుర్గా, నీ గురించి అలా లేనిపోనివి మాట్లాడుతుంటే నా రక్తం మరిగిపోతుంది. నోరు తెరిచి నిజం చెప్పు. వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు ఆ హోటల్కి వెళ్ళావా? వాళ్ళు చెప్పింది నిజమేనా? చెప్పు దుర్గా. నేను కార్తిక్తో కలిసి ఆ హోటల్కి వెళ్ళిన మాట వాస్తవమే. విన్నారుగా, ఇప్పుడేమంటారు? పెళ్లి కాకుండానే ఆ అబ్బాయితో రాత్రంతా హోటల్లో గడిపింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని చెప్తే ఎలా నమ్మమంటారు? సమయానికి మేం విన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ తప్పు శాశ్వతంగా సమాధైపోయేది. ఏమీ తెలియని అమాయకురాల్లాగా బావని మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇంకా ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుతారా? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు బావగారు? ఇలాంటి దాన్ని ఇంకా మన ఇంట్లో పెట్టుకుంటే మన పరువు రోడ్డు మీదకొస్తుంది. బయటికి గెంటేయండి. ఏంటక్క నువ్వు చెప్పేది? నువ్వు కార్తిక్తో కలిసి హోటల్లో ఉండడం ఏంటి? ఇదంతా అబద్ధం అని చెప్పక్క. ఆవిడ గారే స్వయంగా ఒప్పుకున్న తర్వాత నువ్వెంత ప్రయత్నించినా నిజం అబద్ధం అయిపోదు. బావా, వెంటనే దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించు. నిన్ను పెళ్లి చేసుకుందామని నేను ఇంత దూరం వస్తే నన్ను కాదని దాని మెడలో తాళి కట్టావు. ఇప్పుడు తెలిసిందా అది ఎలాంటిదో? ఇంకా ఆలస్యం చేస్తావేంటి బావా? నేను కార్తిక్తో కలిసి ఆ హోటల్కి వెళ్ళింది నిజమే. ఒక రాత్రంతా అక్కడ ఉన్నది నిజమే. కానీ అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడితే సరిపోతుందా?